నమస్కారం మిత్రులారా, నేను మీ సూరన్న. సూరన్న టీవీకి చాలా అంటే చాలా కష్టాలు వస్తున్నాయి. అయినా కూడా ఎవరికి లొంగకుండా, ఎవరికి భయపడకుండా ఛానల్ని ముందుకు నడిపిస్తున్నా. మీకు తెలుసు అనుకుంటా, ఎన్నో విమర్శలు. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎన్నో విమర్శలు వస్తాయి. కానీ సూరన్న 27 సంవత్సరాల వయసులోనే ఒక పుస్తకం రాసిండు. దాని పేరు పాలిటిక్స్ని కాస్త పోలిట్రిక్స్ అని చెప్పిండు. ఓటు నమ్ముకుంటే మీ పిల్లల్ని నమ్ముకున్నట్టే అని చెప్పి గ్రామాల్లో 9,000కు పైగా పుస్తకాలని ఉచితంగా బహుకరించిండు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలామంది సూరన్న టీవీని చూస్తాను, స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి నా ఛానల్ని ముందుకు నడిపిస్తున్నా. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక మంచి ఆఫీస్ పెట్టాలని. హైదరాబాద్లో మనకంటూ ఒక ఆఫీస్ ఉంటే చాలా బాగుంటుందని కల నాది. నా యొక్క కళ మీరే నెరవేర్చాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ వంతుగా మీరు ఆర్థిక సాయం చేయండి మిత్రులారా. ఈ డబ్బు నా కొరకు కాదు, గమనించండి. ఈ డబ్బు మనందరి కొరకు. ఒక సిస్టమ్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, సూరన్న టీవీలో ఫర్నిచర్ కొరకు కావచ్చు, ఒక వీడియో కెమెరా కొరకు కావచ్చు, ఇలా అన్నీ ఉపయోగపడతాయి. నేను గతంలో కూడా 1,50,000 పెట్టేసి ఒక టీవీ కొనుక్కున్నాను, డిజిటల్ స్క్రీన్. అది మీకు తెలుసు. చిన్న కెమెరా ఉంది, 1,20,000 ఉంది. కానీ ఇది సరిపోవట్లేదు. కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున ఆఫీస్ ప్లాన్ చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మీ సాయం అవసరం. 8 నుండి 10 లక్షలు కావాలి. మీరు నేరుగా డబ్బాన్ని ఇవ్వచ్చు, గూగుల్ పే, ఫోన్పే ద్వారా. లేకపోతే కనుక మీరే వస్తువుని కొనివ్వండి. మీరే ఫర్నిచర్ని సెటప్ చేయండి. ఏదైనా పర్లేదు, పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా ఏదో రకంగా మీరు సాయం చేయండి.